గైస్, వెల్కమ్ టు వేక్స్ ఫర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము అయితే చింతమ్మ వినాయకుడి కాడికి వెళ్ళాం. చూస్తున్నాయి కదా చింతమ్మ వినాయకుడి గురించి మనం ఈరోజు మొత్తం తెలుసుకుపోతున్నాం గైస్. ఎవరైనా పార్క్ చేసుకుంటారంటే పార్క్ చేసుకోండి. అలాగే స్లిప్పర్స్ అయ్యి షూస్ కానీ స్లిప్పర్స్ అన్నీ ఉంటే మరి పార్కింగ్ ఇక్కడ చేసుకోవాలి. వెళ్ళి మన చింతమ్మ వినాయకుడి వెళ్ళి మన ఇక్కడ కనబడుతుంది కదా, ఇక్కడ మన చెప్పులు అయితే ఇక్కడ పెట్టుకోవచ్చు. ఎందుకు అంటున్నానంటే అక్కడ కొంచెం సేఫ్టీగా ఉన్నాం. అందుకే ఇక్కడ మొత్తం ప్లేస్ ఉంది కదా గైస్, అయితే కొత్తగా పెడతారంట. మన ఇంట్రెస్ట్ అయితే ఇలా ఉంటుంది గైస్. ఇది మన విశాఖపట్నంలో ఉన్నది గైస్, చింతమ్మ వినాయకుడు అని చూస్తున్నాం కదా గైస్. ఇలా ఉన్నది ఇక్కడ చింతమ్మ వినాయకుడు. ఇప్పుడు మనం మొత్తం విజిట్ చేయబోతున్నాం గైస్. చూస్తున్నాం కదా ఇక్కడ లైట్స్ పెట్టారు గైస్, చాలా బాగుంటుంది. నైట్ వచ్చే వాళ్ళకి చాలా బాగుంటుంది గైస్. ఈ మొత్తం తిరుగుతాం గైస్. ఈరోజు అయితే మొత్తం విజిట్ చేద్దాం. ఇక్కడ చూస్తే కదా మన మాత ఈ మాత చూస్తాం కదా, చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా గైస్, ఎంత బాగున్నది ఇక్కడ. మా ఫ్యామిలీ మొత్తం అందరూ వచ్చారు. చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాము. ఇప్పుడు మనకి మన పేరుతో సగా రాసులు అన్నీ చెప్తారు గైస్. ఇప్పుడు మనం ఫస్ట్ దేవుడి గారికి వచ్చినప్పుడు మనకి రాసి అన్నీ చెప్పుకోవడానికి మొత్తం ఉంటుంది గైస్. చూస్తున్నారు కదా. మనకి దేవుని వచ్చినప్పుడు అక్కడ స్కానర్ బోర్డు మన ఆ కుందిలో వేస్తే డబ్బులు నిజంగా కనబడదంట గైస్. ఆ డబ్బు అంతా దేవుడి కాడికే వెళ్తుంది. నిజంగా చెప్తున్నాము. ఈ చింతమ్మ వినాయకుడు పేరు పెట్టు దేవుడు మన చింతమ్మ వినాయకుడు ఏ అవతారాలు ఎత్తారో అన్నీ మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ ఉన్న ఈ వినాయకుడు చూస్తే మనకు తెలుస్తుంది మన చింతమ్మ వినాయకుడు ఎన్ని అవతారాలు ఎత్తారు అని. చూస్తున్నాం కదా గైస్. నేను యూట్యూబ్లో పెట్టాను కదా వినాయకుడికి నిజంగానే పిల్ల అయిందని చెప్తున్నాను. సిద్ధి బుద్ధి అని ఇద్దరు భార్యలు గైస్. మనకి ఇష్టమైన చింతమ్మ వినాయకుడు కొంచెం చాలా బాగుంటుంది గైస్. ఇక్కడ వస్తే నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఎవరైనా రావాలంటే కొంచెం విజిట్ చేసుకోండి. అలాగే నాకు